హలో ఎవరీవన్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. దీంట్లో మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించిన పోస్టులు అయితే వీళ్ళైతే ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన ఈవెంట్స్ డేట్ చూసుకుంటే మనకు అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి డేట్ అయితే మనకు ఏప్రిల్ 7th నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. మే 7th వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించిన ఓఎంఆర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ అలాగే ప్రొఫెషన్ టెస్ట్కి సంబంధించిన డేట్స్ ఏవైతున్నాయో మనకు జూన్ లేదా జూలైలో వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే వీళ్ళైతే అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన రిజల్ట్స్ ఏవైతున్నాయో అవి జూలైలో అయితే మనకు అనౌన్స్ చేస్తామని అయితే వీళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకు టోటల్గా 2 పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారనమాట. దీంట్లో ఫస్ట్ మనం చూసుకుంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కింద అయితే మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ ఎఫ్ఎండే అలాగే ఫైనాన్స్కి సంబంధించి అలాగే ఎస్ఎండ్పికి సంబంధించి అయితే 3 డిఫరెంట్ పోస్టుల కింద అయితే వీళ్ళైతే డివైడ్ చేయడం అనేది జరిగింది. దీంట్లో మనం ఫస్ట్ జనరల్లో చూసుకుంటే 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఎఫ్ఎండేకి సంబంధించి 4 వేకెన్సీస్లో ఎస్ఎన్పికి సంబంధించి 2 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో మన శాలరీ చూసుకుంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించింది పే లెవెల్ 2 కింద 19,900 నుంచి 63,200 వరకు అయితే శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మనకు అన్ని అలవెన్సెస్ కానీ కలుపుకొని మనకు 36,020 వరకు అయితే మనకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకుంటే మే 7th వరకు మనకైతే 18 నుంచి 28 ఇయర్స్ మధ్యలో అయితే మీరైతే ఉండాలన్నమాట. అలాగే సెకండ్ మన జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించిన పోస్ట్ వేసుకుంటే దీంట్లో మనకు 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. పే లెవెల్ 4 కింద 25,000 నుంచి 81,000 వరకు అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 47,415 అయితే మనకు శాలరీ అయితే కంప్లీట్గా మనకు రావడం అనేది జరుగుతుంది. హ్యాండ్ శాలరీ అయితే దీనికి మనకు 18 నుంచి 27 ఇయర్స్ వరకు అయితే మనకైతే ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట. అవుట్ ఆఫ్ 10 పోస్టులు అయితే ఒక పోస్ట్ అయితే మనకైతే ఎక్స్ సర్వీస్ మెన్ అలాగే ఒక పోస్ట్ మనకు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీకి అయితే మన వీళ్ళైతే రిజర్వ్ చేయడం అనేది జరిగిందనమాట. అలాగే దీనికి పోస్టుకి సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే జూనియర్ సెక్రటరీ పోస్టుకి సంబంధించిన మనం క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 ఆర్ డిప్లొమా ఇంటర్ లేదా డిప్లొమా కంప్లీట్ అయ్యి మనకు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. కంప్యూటర్ యూజ్ చేయడానికి నాలెడ్జ్ ఉండాలి. దీనికి సంబంధించి వర్క్ చూసుకుంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేస్కి సంబంధించిన వర్క్ అయితే మీరైతే చూసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అలాగే జూనియర్ స్టెనోగ్రఫీకి సంబంధించిన క్వాలిఫికేషన్ జాబ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే దీనికి మనకు 10+2 ఆర్ ఈక్విలెంట్ ఇంటర్ లేదా డిప్లొమా కంప్లీట్ అయ్యి మనకు స్టెనోగ్రఫీకి సంబంధించిన స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఇది మనకు సెక్రటరీలో స్టెనోగ్రఫీ అసిస్టెంట్ అలాగే టైపింగ్ ఆర్ ఎనీ అదర్ ఆఫీస్ వర్క్ ఏదైతే ఉంటుందో అదైతే మీరైతే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ జాబ్కి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే SC/ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే నాన్ క్రిమినల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 years వరకు అయితే వీళ్ళైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకుంటే మనకి 2 రిటర్న్ ఎగ్జామినేషన్ మోడ్ అయితే టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఆ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ దీనికి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది చేసి మనకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టుకు సంబంధించిన ఎగ్జామినేషన్ డీటెయిల్ చూసుకుంటే దీంట్లో మనకి 2 పేపర్స్కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2 కింద అయితే కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత కంప్యూటర్ టైపింగ్ స్పీడ్కి సంబంధించిన ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. దీంట్లో మనకు పేపర్ 1కి సంబంధించిన ఎగ్జామినేషన్ డీటెయిల్ చూసుకుంటే మన ఎగ్జామినేషన్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ OMR టైప్ మల్టిపుల్ చాయిస్ బేస్ కింద అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ క్వశ్చన్స్ మనకు బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇది మనకు 10+2 ఎగ్జామ్ మోడ్ అనమాట. క్లాస్ 12కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే దీంట్లో మనకు 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. 2 hours 30 minutes అయితే మనకు టైం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి పార్ట్ పేపర్ 1లో మనకైతే మెంటల్ అబిలిటీ టెస్ట్కి సంబంధించి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్ అనమాట. 2 marks ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు అనమాట. మెంటల్ అబిలిటీకి సంబంధించిన మీరు టాపిక్స్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్కి సంబంధించిన టాపిక్స్ గురించి అయితే మన క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే పేపర్ 2కి సంబంధించిన డీటెయిల్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే 2 సబ్జెక్ట్స్ నుంచి అయితే మన క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ నుండి 50 క్వశ్చన్స్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి అయితే 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మనం మ్యాక్సిమం మార్క్స్ చూసుకుంటే
3 మార్క్స్ ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్, 150 అనమాట ఈచ్ సబ్జెక్ట్. 3 మార్క్స్ ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్, అలాగే 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవరీ రాంగ్ ఆన్సర్. దీంట్లో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఒక రాంగ్ ఆన్సర్ పెడితే ఒక మార్క్ అనేది పోతుందన్నమాట. ఎవరీ కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అనేవి క్యారీ అయితే అవుతుందన్నమాట. దీని తర్వాత దీనికి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది 10 మినిట్స్ అయితే మనకు టైం అయితే ఇస్తారనమాట. టైపింగ్కి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనమాట ఇది. ఇంగ్లీష్లో అయితే మన కంప్యూటర్లో 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే మనం అయితే టైప్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట 10 మినిట్స్ వరకు అయితే. అలాగే హిందీలో చూసుకుంటే 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే మీరైతే టైప్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన ప్రొఫెషన్ మెరిట్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే, పేపర్ 1 అనేది క్వాలిఫైడ్ నేచర్ అనమాట. పేపర్ 2లో వచ్చిన మెరిట్ని బట్టి, అలాగే కంప్యూటర్ టైపింగ్ స్పీడ్లో వచ్చిన రిజల్ట్ని బట్టి అయితే వీళ్ళైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అయితే పెట్టి దీనికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించిన పోస్ట్ డీటెయిల్ తీసుకుంటే, దీనికి సంబంధించిన రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే మనకు ఓఎంఆర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే దీనికి సంబంధించి పేపర్ మనకు బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. 10+2 అయితే మనకు మోడ్ స్టాండర్డ్ ఎగ్జామ్ అనమాట. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ మనకు 10+2 ఇంటర్ బేస్లో అయితే ఉంటుందన్నమాట. అలాగే దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మనకు 200 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. దీనికి 2 hours 40 minutes అయితే టైం అయితే ఉంటుందన్నమాట. పేపర్ 1 సంబంధించిన డీటెయిల్ చూసుకుంటే, పేపర్ 1లో మనకు త్రీ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఒకటి, అలాగే జనరల్ అవేర్నెస్, అలాగే థర్డ్ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్కి సంబంధించి ఈ సబ్జెక్ట్స్ సంబంధించి టాపిక్స్ అనేవి ఉంటాయన్నమాట. దీంట్లో మనకి ఈచ్ సబ్జెక్ట్లో 50 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాంట్లో 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. దీనికి సంబంధించి మ్యాక్సిమం మార్క్స్ చూసుకుంటే ఎవరీ కరెక్ట్ ఆన్సర్ 1 మార్క్ అనమాట. సేమ్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని మార్క్స్ అయితే క్యారీ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి నెగిటివ్ మార్క్స్ చూసుకుంటే 0.25 అయితే మనకు నెగిటివ్ మార్క్స్ ఫర్ ఎవరీ రాంగ్ ఆన్సర్ అయితే డిడక్ట్ చేయడం అనేది జరుగుతుంది. 4 రాంగ్ ఆన్సర్లు పెడితే 1 మార్క్ అనేది పోతుందన్నమాట. దీనికి సంబంధించి పేపర్ 2కి సంబంధించిన డీటెయిల్ చూసుకుంటే, మనం లాంగ్వేజ్కి సంబంధించిన మనం స్కిల్ టెస్ట్ అనేది దీనికైతే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. దీంట్లో మనకైతే వీళ్ళైతే ఒకటే పేపర్ ఎగ్జామినేషన్ అయితే, దీంట్లో ఫస్ట్ దాంట్లో మనం చూసుకున్నాక 2 పేపర్లు అయితే ఉన్నాయి కదా, దీంట్లో మనకు సింగిల్ పేపర్లు అయితే వీళ్ళైతే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత మనకు దీనికి స్టెనోగ్రఫీకి సంబంధించిన స్కిల్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్లో అయితే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. స్టెనోగ్రఫీకి సంబంధించింది అయితే ట్రాన్స్క్రిప్షన్ మనకు 50 minutes అయితే టైం డ్యూరేషన్ అయితే ఉంటుందన్నమాట. ట్రాన్స్క్రిప్షన్ సంబంధించి 70 minutes అయితే మనకైతే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే హిందీలో 65 minutesకి 90 minutes అయితే ఉంటుందన్నమాట. అలాగే దీనికి సంబంధించి మెరిట్ లిస్ట్ చూసుకుంటే, మనకు ప్రొఫెషనల్స్ టెస్ట్ స్టెనోగ్రఫీకి సంబంధించిన ఎవరైతే క్వాలిఫై అవుతారో అది క్వాలిఫై ఇన్ నేచర్ అనమాట. మెరిట్ లిస్ట్ అనేది మన పర్ఫార్మెన్స్ ఎవరైతే రిటర్న్ టెస్ట్, కాంపిటేటివ్ టెస్ట్లో ఎవరైతే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళని బేస్ చేసుకొని, అలాగే స్టెనోగ్రఫీకి సంబంధించిన ప్రొఫెషనల్ టెస్ట్ 2 బేస్ చేసుకొని మనకైతే మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించి అప్లికేషన్ మీరు చేసుకోవాలనుకుంటే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ స్క్రీన్ పైన కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఈ 2 వెబ్సైట్లో ఎక్కడైనా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అప్లై చేసుకోవడానికి అయితే మనం ఫస్ట్ అయితే ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ తోటి అయితే మనం రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత అయితే ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ లింక్ ఏదైతే ఉంటుందో, ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్ పైన క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మన ఆన్లైన్ ఫీ పేమెంట్ అయితే చేసేసి మీరైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. May 7th వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 500 జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 500 రూపీస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అలాగే SC ST క్యాండిడేట్స్, PWBD, అలాగే ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీ అయితే లేదన్నమాట. వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇటువంటి జాబ్స్ పైన వాళ్ళకు కూడా వీడియో అయితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే అడగండి అనమాట. నేను క్లియర్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.